దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? దేవుని కృపలు, దేవుని దయలో మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబానికి శుభములు చెప్పుచున్నాను. ఇప్పుడు మనం ఒక వాక్యం ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. కలహములకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. చాలు చూడండి, సొలొమోను చెప్తున్నాడు, కలహమునకు దూరముగా ఉండుట నరునకు ఘనత అంట. కలహానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తున్నాడు వాక్యం. చూడండి, ఎవరైనా కొంతమందికి కలహాలంటే చాలా ఇష్టం, గొడవలంటే చాలా ఇష్టం. గొడవలను ఏం చేస్తారు? రేపుతారు. దేవుని స్తోత్రం. కానీ కొంతమంది గొడవల్ని ఆర్పుతారు, కొంతమంది గొడవలను రేపుతారు. దేవుని స్తోత్రం. దాన్ని గొడవలను రేపడం అంటే అది బుద్ధిహీనత. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంటే 20వ అధ్యాయం 3వ వచనములో, కలహమునకు దూరముగా ఉండుట నరునకు ఘనత. దేవుని స్తోత్రం, దేవునికి స్తుతులు. కొంతమందికి కలహం అంటే చాలా ఇష్టం, కాలు దువ్వుతూ ఉంటారు. దేవుని స్తోత్రం, స్తుతులు. కానీ స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు శిక్షించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చాలండి. చూడండి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిస్తుందంట. దేవుని స్తోత్రం. ఒకని సుబుద్ధి దీర్ఘశాంతం. దేవుని అంటే ఓర్చుకోవటం. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత అంట. ఎవరి తప్పులనైనా మనం క్షమిస్తే అది మనకి ఘనత తెస్తుందంట. ఘనత. దేవుని స్తోత్రం. చూడండి, పక్షిరాజు, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. పక్షిరాజుకి కొన్ని సంవత్సరాల తర్వాత ఏకలు, దేవుని స్తోత్రం, పీకేసుకుంటుంది ఆ పక్షిరాజు. అయితే ఈ కాకి వచ్చి ఆ పక్షిరాజు మెడ మీద పడి ఆ ఏకల్ని లాగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ పక్షిరాజు ఏమీ మాట్లాడదండి. దేవుని స్తోత్రం, ఏమీ మాట్లాడదు. కానీ ఈ కాకి, దేవుని స్తోత్రం, ఈ పీకల్ని పొడుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ పక్షిరాజు నోరు తెరవదు. దేవుని స్తోత్రం, దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే లోకులు కాకులు లాంటి వారు అనే సామెత, లోకరీతిగా సామెత చాలా ఉంది. దేవుని స్తోత్రం. లోకులంట కాకులు లాంటి వారు. దేవుని స్తోత్రం. అందుకనే ఇది వెళ్ళి ఏం చేస్తుంది? పక్షిరాజుని పొడుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. లోకంలో కూడా మనలో ఏ తప్పు దొరుకుద్దా అని లోకస్తులు ఏం చేస్తారంటే మనల్ని పొడుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ పక్షిరాజుని కూడా ఏం చేస్తుందంటే ఈ కాకి పొడుస్తూ ఉంటుందంట. కానీ అది మౌనంగా ఉండి అక్కడ ఉండకుండా ఏం చేస్తుందంటే వేరే చోటకి, ఎత్తైన చోటకి వెళ్ళిపోద్దండి. ఎందుకంటే కాకి అంత ఎత్తి ఎక్కలేదు. ఈ కాకి కంటే కూడా ఎత్తుగా ఎగిరేటువంటి ఆ స్థలంలోకి పక్షిరాజు ఎత్తైన చోటుకి వెళ్ళిపోద్దండి. దేవుని స్తోత్రం. అందుకనే మా నాయనమ్మ ఏమనేదంటే, ఎవరన్నా మనల్ని అన్నప్పుడు మెదలకుండా ఉంటే, దేవుని స్తోత్రం, అది 7 గోడలు దాటి వెళ్ళిపోద్దంట. దేవుని స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఒకను సుబుద్ధి అంట వానికి దీర్ఘశాంతం ఇస్తుందంట. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగ మనం నేర్చుకోవాలి. ఈ పక్షిరాజు చూడండి, ఈ కాకి పొడుస్తూనే ఉంటుంది, ఇది మాత్రం ఎత్తైన చోటుకి వెళ్ళిపోద్దంట. పట్టించుకోదు ఇంకా కాకిని. కాకులు, లోకం కాకులు వంటిది. పోతే పోని అని ఇదేం చేస్తుందంటే
అక్కడ లేకుండా ఎత్తైన చోటకి ఏమవుద్దంటే వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. మనం కూడా అలా ఉండాలి. దేవుని స్తోత్రం. కొంతమంది చిన్న చిన్న మాటలు ఏం చేసుకుంటారంటే పట్టించుకుంటారు. దేవుని స్తోత్రం. అది చిలికి 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 గాలివానలాగా అయిపోద్ది, బేభత్సంగా అయిపోద్ది, పెద్ద తుఫానుగా అయిపోద్ది, నోరంతా అల్లరైపోద్ది, ఊరంతా అల్లరైపోద్ది. చూసారా? కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథంలో ఒకని సుబుద్ధి అంట వానికి దీర్ఘశాంతం నిస్తుంది, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. మనం మన మనం తప్పు చేయకుండా ఉంటామా? ఎవరికైనా తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ ఒకరినొకరు మనం తప్పులు ఏం చేసుకోవాలంటే మనం క్షమించుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ పక్షిరాజు వలె మనం ఎలాగ ఉండాలంటే, మనల్ని పొడుస్తున్నారు ఎవరన్నా, లోకం కాకులు లాంటి వారు కాబట్టి మనల్ని ఎవరన్నా ఏదన్నా మాటలతో మనం ఇబ్బంది పెట్టినప్పుడు మనం అక్కడి నుంచి లేచిపోవాలి. దేవుని స్తోత్రం. దాన్నే సుబుద్ధి అంటారు. అందుకనే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం అనిస్తుందంట. దీర్ఘశాంతం. దేవుని స్తుతులు స్తోత్రములు. ఈ పక్షిరాజు ఎలాగైతే ఆ ఎత్తైన చోటకి వెళ్ళిపోయిందో మనం కూడా ఎలా ఉండాలంటే, ఈ పక్షిరాజుని చూచి మనం ఏం చేసుకోవాలంటే, ఈ పక్షికి ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఈ కాకికి ఉన్నటువంటి గుణం చచ్చిన ఎలకలన్నీ పీకు తింటుంది, చచ్చిన బల్లులన్నీ పీకు తింటుంది. దేవుని స్తోత్రం. ముక్కుతో పొడుచుకొని తింటూ ఉంటుంది. కానీ పక్షిరాజు మంచి ఆహారాన్ని భుజిస్తుంది. దేవుని స్తోత్రం. చూడండి, పక్షిరాజు అని దేవుడు పక్షిరాజుకి మంచి పేరు పెట్టాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఎవరైనా మనల్ని బాధిస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాల్ని దాన్ని గొడవలు చేయకుండా పక్షిరాజు వలె మనం ఏం చేయాలంటే పైకి మనం ఏం చేయాలంటే ఎగరాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, ఆయన చదవబడిన ఈ వాక్యంలో ఉన్న సారాంశం, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అర్థమవుటకి సహాయం చేయమని, వాక్యానుసారంగా జీవించుటకి సహాయం చేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.